కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల గాలివానల వల్ల ఐకేపీ కేంద్రాల్లోని వరిధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల సేకరణలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. బీజేపీ క్షేత్రస్థాయిలో చేసిన ఆందోళనల వల్లే ప్రస్తుతం కొద్దిపాటి కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన ప్రభుత్వం ఇకనైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయాలో అది చేస్తారు. అంటే ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూస్తారా? 100% ప్రభుత్వ వైఫల్యం ఇది. ప్రభుత్వము ఇలా దీని మీద కనీసం సీరియస్ చేస్తే ప్రభుత్వానికి దానివల్లనే ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా రామచంద్ర గారి నేతృత్వంలో రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర పెడుతుంది.